శాసనసభ స్పీకర్ గారు 170 చట్టాన్ని సవరించినా సరే ప్రకృతి రమణీయ ప్రాంతమైనటువంటి అరకు వ్యాలీ, లంబసింగి, పాడేరు ప్రాంతాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించి ప్రభుత్వ ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవాలనేది వారిచ్చిన స్టేట్మెంట్. అధ్యక్ష, బయట అనేక రకాలైనటువంటి సూచనలు వస్తాయి, సలహాలు వస్తాయి. వాటిని ప్రభుత్వం ఏ మేరకు తీసుకుందనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఆ శాఖ మంత్రిగా ప్రభుత్వం తరఫున చెప్తున్న మాట 170 యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. పవర్ ప్రాజెక్టు ప్రైవేటు వ్యక్తులకి ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఇచ్చారు? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క మనోవేదనకు గురి చేస్తున్నటువంటి అంశం. అధ్యక్ష, ఇది గతంలో విషయం మీరు చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం జరిగింది, గిరిజన ప్రాంతాల్లోని భూమి ఎంత అన్యాక్రాంతం అవడానికి ప్రయత్నం జరిగింది, విశాఖపట్నంలో ఉండే ఎర్రమట్టి దెబ్బల్ని ఎవరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు, ఇవన్నీ బయటికి లాగండి. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఎర్రమట్టి దెబ్బలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించలేదా? ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసిన విధంగా అన్యాక్రాంతం చేయడానికి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఒకవేళ అలా చేసిన వాటిని కూడా వెనక్కి తిరగదోడినటువంటి నేపథ్యం కూడా ఈ ప్రభుత్వానికి ఉందనేటువంటి మాటను స్పష్టం చేస్తా ఉన్నాం.